ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభా నా తండ్రి యోబు గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాలు ప్రభా నా తండ్రి, యోబుని ఎప్పుడు కూడా నేను శ్రమల విషయంలో ధ్యానించే వారం, కానీ ఈరోజు యోబు కుటుంబ జీవితం గురించి, తన భార్య గురించిన కొన్ని సత్యాలు మేము ధ్యానిస్తుండగా నా తండ్రి, నిజమే తండ్రి, యోబు భార్యను నువ్వు ఏ రీతిగా దీవించావు అనే సత్యము, ఆ బిడ్డ మూర్ఖురాలు కాదు కానీ ధన్యురాలు అని మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఈరోజు ప్రభా ఈ వాక్యాంశాన్ని నీకు సమర్పిస్తుండగా నాతో మాట్లాడండి ప్రభా. వింటున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే యోబ్స్ వైఫ్ అండి. యోబ్స్ వైఫ్ అంటే యోబు యొక్క భార్య. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె గురించి మనం మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఆమె ఎలాంటిది ఏంటి. కానీ దానికంటే ముందు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నతోనే మనము ఈ అర్ధగంట పాటుగా ఈ వాక్యాన్ని ధ్యానిద్దామండి. మరి మీరు దేవుని సేవకులైతే మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అని కోరుకుంటున్నానండి. అవును, యోబు భార్యలాగా ఉండకూడదు, యోబు మూర్ఖురాలు, యోబు భార్య మూర్ఖురాలు, యోబు భార్యలాగా మనం ఉండకూడదు అని చెప్పేసి మనం ఎంతోమంది మరి ప్రవచనాత్మకంగా మరి బోధిస్తాము, మరి బాధ్యతగా మనం మాట్లాడతాము. నిజమే, ఇది కరెక్టా కాదా అనేది నిజమే, వాక్యమే చెప్తుంది. అంత మాత్రమే కాదు, అక్కడ యోబు గారే మరి సాక్ష్యం ఇస్తున్నాడు, నువ్వెందుకు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు అని. ఆ ఒక్క మాటను బట్టి మరి యోబు భార్య మూర్ఖురాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈరోజు దాన్ని నేను కొట్టి పడేయడానికి రాలేదు, కానీ ఆమె జీవితంలో ఉన్న కొన్ని సత్యాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధించిన వాటిని బట్టి మీ దగ్గరికి వస్తున్నానండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్త్రీలారా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ధ్యానించండి. మరి ప్రశ్న అడుగుతాను అన్నాను కదా. యోబు యొక్క పరిస్థితి మనకి తెలుసు, యోబు జీవితం గురించి మనకు తెలుసు. 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ తండ్రి దేవాది దేవుడు యోబుని బట్టి ఆనందిస్తూ మరి అక్కడ ఎవరితో పంచుకుంటున్నాడు అంటే సాతానుతో పంచుకుంటున్నాడు. ఏమంటాడు, చూసావా నా కుమారుణ్ణి, చూసావా నా కుమారుణ్ణి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరిని పలకరిస్తున్నారు అనేది రెండో విషయం, కానీ అక్కడ తండ్రి దేవుడైతే యోబుని బట్టి ఆనందిస్తున్నాడండి. ఆనందిస్తూ ఒక మాట అంటున్నాడు, ఇదిగో నా యోబు లాంటి వాడు ఇంకొకరు లేనే లేడు అని చెప్పినప్పుడు నువ్వు అతనికి అన్నీ ఇచ్చావు, దానికి కంచెని ఇచ్చావు, ఆయన చుట్టూ కంచెను పెట్టావు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అతనేం చేస్తాడు, అతను ఖచ్చితంగా నేను మహిమపరుస్తాడు, అతను నీకు కృతజ్ఞతని ఇస్తాడు. నువ్వు ఒక్కసారి ఇవన్నీ తీసి చూడు, అప్పుడు నీకు మహిమ ఇస్తాడా లేదా నేను చూస్తానని ఛాలెంజ్ కడుతుంది అక్కడ సాతాన్. ఆ సమయంలో దేవాది దేవుడు సాతానికి ఒక అనుమతినిచ్చినాడు. సరే నీ ఇష్టం, నేను చూస్తాను, నా యోబు గొప్పవాడే, నా యోబు మంచివాడే అని చెప్పుకుంటూ తన కుమారుడి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఏమంటాడు తెలుసా, తన ప్రాణాన్ని తప్ప మరి నువ్వు అన్నీ నాశనం చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ హిస్ లైఫ్ యూ కెన్ టేక్ అవే ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాడు. అంటే మరి ఒక యోబు యొక్క ప్రాణము తప్ప, మరి ఆయన ప్రాణాన్ని ముట్టడం తప్ప ఇంకా అన్నీ కూడా నాశనం చేసుకొని అక్కడ పర్మిషన్ ఇస్తాడండి. ఎవరు, దేవాది దేవుడు సాతానికి ఇచ్చినప్పుడు. మరి మనకి తెలిసిన విషయమే, ఒకవైపు నుండి ఒక పనివాడు వస్తాడు, ఇంకోవైపు నుండి ఒక పనివాడు వస్తాడు. అట్లా అన్ని వైపుల నుండి పనివారి వచ్చి తన పిల్లల గురించి, తన ఆస్తి అంతస్తుల గురించి ఎంత నష్టపోయాడో చెప్పాడండి. నిజమే, అక్కడ నిజమే. ఏం చేసింది సాతాను, కుమారులని నాశనం చేసింది, చంపేసింది. ఇన్ఫ్యాక్ట్ నాశనం కాదండి, చంపేసింది. చచ్చిపోయాడనే కబురే. మరి అంత మాత్రమే కాదు, కూతుర్లు చనిపోయారు. ఆ తర్వాత చూస్తే మరి ఇక్కడ మరి తనకున్న మరి ఆ మందలు, గొర్రెల మందలు, మేకల మంద, తనకున్న గొడ్లు, ఆస్తి అంతస్తు అన్నీ కూడా నాశనం అయిపోయావని ఎంతలో తెలుసా అండి. నేను అనుకుంటున్నాను ఆ కబురు ఈరోజు ఒక కబురు, రేపు ఒక కబురు కాదు, కానీ ఒక కబురు వినే లోపల ఒక కబురు వినే లోపల ఇంకొక కబురు. అంటే ఇట్స్ నాట్ ఏ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అండి. అంటే మరి ఆ దుర్వార్తలు వినాల్సి వచ్చింది. యోబు కుప్పగూలిపోయాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరలా నేను ప్రశ్నని ఇంతవరకు అడగలేదండి, ఉన్న సత్యాన్ని చెప్తా వస్తున్నాను, ఉన్నదాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ ప్రశ్న దగ్గరికే వస్తున్నా. నాకు అర్థమైంది ఈ అమ్మాయి ఇంకా ప్రశ్న ఇవ్వట్లేదని. మరి దేవాది దేవుడు సాతానికి అన్ని నాశనం చేయడానికి అర్హత ఇచ్చినప్పుడు, అంటే హక్కు ఇచ్చినప్పుడు, పర్మిషన్ ఇచ్చినప్పుడు
మరి ఆ సాతాను యోబు భార్యను ఎందుకు ముట్టలేదండి? నాకు చెప్పడానికి రావట్లేదు. ఎందుకంటే ఆలోచన చేస్తున్నాను, ఎవరి ఆలోచన ఏ రీతిగా ఉందో ఒక్కోసారి ఆలోచన చేయండి. మరి ఈరోజు నేను నిజంగా ఈ లాక్డౌన్ టైంలో నాకు వచ్చిన తలంపును దేవాదేవుడు ఈ రకంగా మెసేజ్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇది కేవలం నాకు నా ఆత్మదేవునికి మధ్యలో జరిగిన సందర్భమే, సంఘటనే, ఆలోచననే. ఒకవేళ మీరు దీంతో ఏకీభవించలేదా? నేను బాధపడను. కానీ మీరైతే రాళ్ళు నా పైన వేయకండి. వీలైనంత వరకు ఈ బైబుల్ నుండి ధ్యానించండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి యోబు భార్యని ముట్టే హక్కుందా లేదా? పర్మిషన్ ఇచ్చాడా లేదా దేవుడు? యోబు ప్రాణం తప్ప మిగతాదంతా నాశనం చేయడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు యోబు భార్యని ఎందుకు సాతాను ముట్టలేదు అనేది ఇప్పుడు నా ప్రశ్న. ఎందుకు సాతాను యోబు భార్యని ముట్టలేదు అనేది నేను అడుగుతున్నానండి. నిజమే, మరి మనం అనుకుంటాం యోబు గారు బాధపడతారు, భయపడతారు. అయ్యో నా కుమారులు నా కుమార్తెలు పాపం చేస్తున్నారు కాబట్టి వారి కోసం ఉదయకాల సమయంలో ప్రతిరోజు బలి అర్పణలు చేస్తున్నాడు, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు కాబట్టి వాళ్ళంతవరకు క్షేమంగా ఉన్నారేమో. మరి ఇక్కడ సాతానికి వారి మీద అధికారం, హక్కు ఉంది కాబట్టి మరి ఇచ్చాడు కాబట్టి అక్కడ నాశనం అయిపోయారు. యోబు నీతిమంతుడు కాబట్టి యోబుని ముట్టలేదు అనేది కాదండి. కానీ దేవాది దేవుడే యోబు ప్రాణాన్ని తప్ప ఎవరిని అయినా నువ్వు ముట్టు, ఏమైనా చేసుకో అని చెప్పేసి చెప్పేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కరెక్ట్గా మన అంశంలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇప్పుడు యోబు భార్యని సాతాను నాశనం చేయలేదు. కారణం ఏంటి అనేది నేను ఆలోచన చేసినప్పుడు, నాకు ప్రశ్న వచ్చినప్పుడు దేవుడు కొన్ని సత్యాలు బోధించాడండి. యోబు భార్య ఎవరు? ఆమె కూడా ఒక నీతిమంతురాలని నేను అనుకుంటున్నాను. తను కూడా మరి తనతో మరి శరీరంగా ప్రాణంగా ఉన్న వ్యక్తి. ఎన్ని సంవత్సరాలు యోబుకి ఉంది అనేది తర్వాత విషయం. కానీ వీళ్ళైతే చిన్న చిన్న పిల్లలు కాదు, వారి పిల్లలైతే పెద్దగా అయిపోయారు. వారి సంసారాలు వాళ్ళకున్న పిల్లలు కాబట్టి ఖచ్చితంగా వీరు పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. 100 సంవత్సరాలు అయిందా, కొన్ని డికేట్స్ అయిందా మనం చెప్పలేను. కానీ ఎందుకంటే ఇది యోబు గ్రంథం అనేది మొట్టమొదటిగా జరిగిన సంఘటన అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా అంటే మొట్టమొదటిగా లిఖించబడిన గ్రంథం అని కూడా చెప్తున్నారు. ఇది ఏది అయినను ఒకటి మాత్రం సత్యము. మనం ఎప్పుడు కూడా ప్రతి విషయంలో, ప్రతి ఆలోచనలో, ప్రతి కష్టంలో కూడా యోబు లాంటి శోధనలని మనం అనుకుంటూనే ఉంటాం. యోబుని మార్చిన దేవుడు యోబును 2 అంతలుగా దీవించినట్టుగా నన్ను కూడా, మనల్ని కూడా దీవిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు అని మనం ప్రార్థన చేస్తూ మరి దేవునిలో విశ్వాసంగా ఎదుగుతూ ఉంటామండి. యోబు కంటే ఎక్కువ శ్రమలు అయితే మనం పడట్లేదు. అవును, యోబు తర్వాత శ్రమలు పాలైంది అయితే యేసు ప్రభు వారే. మరి యోబంత శ్రమలు మనకి లేవు. మరి ఉన్నారండి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నేను లేరని చెప్పట్లేదు. కానీ యేసు ప్రభు లాగా శ్రమపడిన వారైతే భూలోకంలో మరి ఉండొచ్చు. ఎందుకంటే హతసాక్షులు అవుతున్న అయిన మరి అపోస్తలులు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా మరి కొంతమంది ఉన్నారండి, నేను కాదనట్లేదు. కానీ అంత పవిత్రంగా అయితే మరి జీవించిన వారైతే ఎవరూ లేరు. అది న్యాయమా అన్యాయమా అంటే అది దేవుని ప్రణాళిక అని నేను మీతో చెప్తున్నాను. సరే, మనం ఈ టాపిక్కి వేరే రీతిగా వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ యోబు పరిస్థితి ఆ రీతిగా ఉన్నప్పుడు అక్కడ యోబు భార్య వచ్చి, అయ్యా ఎంతకాలం బ్రతుకుతావు, ఇంకా ఎందుకు, దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అంటదండి. నిజమే, ఆ మాట అనింది, వాక్యం చెప్తుంది. అన్నప్పుడు వెంటనే యోబు గారు అంటారు, ఆ తండ్రి దేవుడి నుండి మరి దేవుడిచ్చే మంచిని అనుభవిద్దామా, కీడును మనం అనుభవించకూడదా, మూర్ఖురాలిలాగా మాట్లాడుతున్నావేంటి అని ఒక మాట అయితే అనడం జరిగిందండి. నిజమే, మూర్ఖురాలిలాగా అన్నాడే కానీ నువ్వు మూర్ఖురాలివి అనలేదమ్మా. అంటే ఇప్పుడు నేను బైబిల్ని పట్టుకొని చెప్పట్లేదు, కానీ మరి యాక్చువల్గా ఆ మాట కూడా వచ్చింది. ఆ సందర్భం ఏంటనేది మనం చూసాము, మనకి తెలుసు. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక తల్లి బాధ, ఒక స్త్రీ బాధ అర్థం చేసుకుంటున్నారు. అక్కడ ఎవరు పోయారు? 10 మంది బిడ్డలండి, 7 కుమారులు, మరి 3 కుమార్తెలు. ఆస్తి అంతస్తు అంటావా, సరే పోతే పోయింది. ఆ తల్లి మనిషి కాదా అండి? యోబు లాంటి వ్యక్తి కాదా? మరి ఆ యోబు గారు మరి అన్ని మాటలు మాట్లాడాడే, అన్నీ రాశాడే. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి మరి అతన్ని ప్రశ్నిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు తను కూడా వాదిస్తున్నాడే, మాట్లాడుతున్నాడే. సరే, దేవునికి వ్యతిరేకంగా ఉండకపోవచ్చు, దేవుని ప్రశ్నించకపోవచ్చు, దేవుని నిందించలేకపోవచ్చు, కానీ తన బతుకుని బట్టి, తన పుట్టుకని బట్టి తను అసహించుకుంటున్నాడే. అయ్యో నేను గర్భంలో ఉన్నప్పుడే చచ్చిపోయినా, పుట్టిన క్షణమే చచ్చిపోయినా బాగుండే అని తను నిందించుకుంటున్నాడు. అలా నిందించుకుంటున్న ఆ వ్యక్తి ఎదుట ఉన్న భార్య ఒకవైపు బిడ్డల్ని కోల్పోయి, ఉన్నదంతా కోల్పోయి, తన కడుపులో పుట్టిన బిడ్డలండి, తనకు నవమాసాలు మోసి కన్న 10 మంది బిడ్డలండి, వాళ్ళు చనిపోయినప్పుడు బాధతోనో వేదనతోనో ఒక్క మాట అని ఉంటుంది. ఒక్క మాట, అయ్యా ఇంక మనం కూడా బ్రతకడం ఎందుకు, ఇంకా నువ్వు చచ్చిపో, నేను కూడా చచ్చిపోతానని అనుంటదేమో అని నాకు అనిపించింది. అంతకు మించి ఇంకేమీ లేదు. ఆ బాధతోనే ఆమె మాట్లాడింది. అది యోబు గారు ఆ మాటకి జవాబు ఆ
రీతిగా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె మౌనం అయిపోయిందండి. మళ్ళీ ఎక్కడ ఏ సందర్భంలో కూడా యోబు భార్య గురించి ఎక్కడ కూడా రాయబడలేదండి. మరి ఆ ఒక్క సందర్భంలోనే రాయబడింది. మనమైతే కరివేపాకు పడేసినట్టుగా చూడండి యోబు భార్య గురించి ఒక్క మాట అనేసి పడేస్తున్నాం. కానీ యోబు భార్య గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయని ఈరోజు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే ఆ తల్లి బాధని దేవాది దేవుడు చూశాడు. నేను ధ్యానించినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే మరి కొన్ని నెలలు పట్టిందా, సంవత్సరం పట్టిందా, మరి ఎన్ని రోజులు యోబు గారు ఆ అనారోగ్య పరిస్థితుల గుండా వెళ్తున్నారో మనకి తెలియదు. కానీ మరి ఇక్కడ నాకు అర్థమైన సత్యం ఏంటంటే ఆ ఎన్ని నెలలు రోజులు ఆయన బాధతో వేదనతో నాకు తెలియదండి, నాకు ఐడియా లేదు. కానీ ఎన్ని రోజులు ఆ పుండ్లతో ఆ వేదనతో ఉన్నాడో, ఎన్ని రోజులు ఆ ఫ్రెండ్స్ వచ్చి ఆయనని దూషిస్తూ ప్రశ్నిస్తూనో ఒప్పుకోను తప్పు చేసుంటావని నిందిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఆ కాలం అంతా కూడా మరి ఆ భార్య మరి అక్కడ పక్కనే ఉండుంటుందని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆమె అయితే భర్తని విడిచి పారిపోలేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ తర్వాత చూసినప్పుడు మరి ఎండింగ్లో అండి జాగ్రత్తగా వినండి. ఎండింగ్కి వచ్చేసరికి మనకి యోబు గ్రంథము 42వ అధ్యాయంలో చూసినప్పుడు యోబు గారు ఏం కోల్పోయారు, ఎంత పొందుకున్నారని చూస్తే ప్రతిదానికి 2 అంతల దీవెన పొందుకున్నారు. పొడుగొట్టుకున్న దానికి 2 అంతలుగా అంటే 2 times అనమాట. మరి అది మనం ఇప్పుడు తీసి చదివితే ఒకవేళ 400 గొర్రెలు ఉంటే 800 గొర్రెలని, అంటే నేను ఉన్న సంఖ్య చెప్పట్లేదు, నా నోటికి వచ్చింది చెప్తున్నాను. 600 మేకలైతే ఈ 12 అంటే పొడిపోయి ఉంటే మరి 1200 మేకలన్నా అలా పొడుగొట్టుకున్న ప్రతి దానికి 2 అంతల దీవెన అనేది పొందుకున్నాడు అని చెప్తాము. మనము కూడా అలాగే పొందుకోబోతున్నాం. మరి పాత నిబంధన ప్రకారం 2, ఇప్పుడైతే నూతన నిబంధన ప్రకారం 100 అంతలని కూడా అంటాము. సరే, అది తర్వాత విషయం. కానీ ఇక్కడ 2 అంతల దీవెన పొందుకున్న యోబుకి మరి అన్నీ కోల్పోయాడు కదండి. అన్నీ కోల్పోయినప్పుడు ఇంకేం కోల్పోయాడు? మరి ఆస్తి, అంతస్తు, ధనము, మరి ఆ పశువుల సంత అంతా కూడా మరి 2 అంతలుగా వచ్చింది. మరి ఎందుకండి దేవాది దేవుడు కుమార్తెను 2 అంతలుగా ఇవ్వలేదు అనేది నేను ఇక్కడ అడుగుతున్నాను. ఇంకొక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. యోబు యొక్క స్నేహితులు 3 ఉన్నారు కదండి. ఆ 3 విషయంలో దేవాది దేవుడికి కోపం వచ్చింది కదండి. కోపం వచ్చి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మీరు యోబులాగా నా సేవకుడిలాగా మీరు మాట్లాడలేదు కాబట్టి చూడండి ఏమంటున్నాడు అక్కడ. నా సేవకుడిలాగా మీరు మాట్లాడనందున మిమ్మల్ని నేను శిక్షిస్తున్నాను, శపిస్తున్నాను. ఈ శిక్ష, ఈ శాపం అనేది మీ నుండి పోవాలి అంటే మరి కేవలం యోబు చేత మీరు ప్రార్థనలు చేపించుకోండి. యోబు ప్రార్థన చేస్తేనే మీకు కలిగిన ఈ శాపం, దోషం అనేది పోతుందని క్లియర్గా మాట్లాడుతున్నాడు కదండి. ఎవరితో? ముగ్గురితో అండి. ఆ 3 స్నేహితులతో మాట్లాడుతున్నాడు. స్నేహితులు నిజంగా చెప్పాలంటే ఆ స్నేహితులు మాట్లాడిన మాటల్ని కూడా మనం ఒక్కొక్కసారి వాగ్దానంగా తీసుకుంటున్నాం, వాగ్దానంగా నమ్ముతున్నాం. మరి వాళ్ళు సత్యం చెప్తున్నారు, ఒకవైపు వాక్యం సత్యం అండి, సత్యమే చెప్తున్నారు. కానీ వారు తెప్పి పొడుస్తున్నారు యోబుని. ఉన్న ఎన్ని సత్యాలే, దేవుడు ఎలాంటి వారు, దేవుడు ఏంటి అనే విషయాల గురించి అన్ని సత్యాలే మాట్లాడుతున్నారు. కానీ అక్కడ యోబుని మాత్రం నిందిస్తున్నారు, మరి ప్రశ్నిస్తున్నారు, ఆయనని మరి వేలు పెట్టి చూపిస్తున్నారు. కాబట్టి తన దాసుడైన యోబు విషయంలో వాళ్ళు అలా చేసినందుకు దేవునికి కోపం వచ్చింది. కానీ మరి మూర్ఖురాలైన భార్య మీద ఎందుకు కోపం రాలేదు దేవునికి, తండ్రికి? నువ్వు కూడా తప్పు చేసావు, నా కుమారుని అంటావా, నిన్ను అవతల పడేసి ఇంకొక భార్యనిచ్చి సంతానం ఇస్తాననొచ్చు కదా. అట్లీస్ట్ అమ్మా నువ్వు తప్పు చేసావు, అవని అడిగాడు కదండి. ఒకసారి ఆలోచించి ఏమా ఎందుకు ఇలా చేసావని అవని అడిగిన దేవుడు మరి యోబు యొక్క భార్యను అడగలేడా అండి? అడగలేదు కదండి. ఎక్కడ అడిగినట్టు కూడా లేదు. మరి నాకు తెలీదు, బైబిల్లో అయితే లేదు. మరి ఆ తర్వాత మరి అక్కడ ఎవరు పొందుకున్నారు ఆ ఆస్తిని, అంతస్తుని తిరిగి అంటే యోబు భార్య. మరి యోబు భార్య ఎక్కడి నుండి వచ్చింది అని అంటే యోబు భార్య లేకుండా మరి 10 మంది సంతానము మరలా దేవునికి మరి యోబుకి దేవుడు ఇచ్చాడు కదండి. ఎవరి ద్వారా వచ్చింది? 2వ పెళ్ళైనట్టుగా మన బైబిల్ చెప్తుందా? లేదు కదమ్మా. ఇదిగోండి, ఇదండి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. నేను అన్నీ మీకు ఎలా అంటే ఇట్లా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఆలోచన చేయాలా, మీరు ధ్యానించాలా, మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవాలా. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న ఒకే ఒక అంశం, ఇవన్నీ తీసుకొచ్చి మిమ్మల్ని ఒక ప్రశ్నార్థకరమైన రీతిలోకి నడిపించడానికి గల కారణం ఏంటంటే
కుటుంబం అండి. కుటుంబ వ్యవస్థని దుష్టుడు ఎంత భయంకరంగా నాశనం చేస్తున్నాడు. కుటుంబం వెంటనే పడుతున్నాడండి. అవును, ఈ లాక్డౌన్ వలన నిజమే అన్ని కుటుంబాలు మరి చచ్చో బ్రతకో అన్నట్టుగా మరి ఒకరు చూసుకోలేని పరిస్థితిలో ముందుగా ఉన్న వాళ్ళు చచ్చినట్టు వచ్చి ఒక్క ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఉంటున్నారు. కొంతమంది మారారంట, కొంతమంది మారలేదంట, కొంతమంది ఇంకా గొడవలంట, కొంతమంది డైవర్స్ దాకా వెళ్ళారంట, కొంతమంది భరించలేకపోతున్నారంట, కొంతమంది పారిపోయారంట, కొంతమంది చచ్చిపోయారంట. ఏంటో అండి తెలీదు. కానీ దుష్టుడు చేస్తున్న దుష్టుడి ప్రణాళిక ఒకటిందండి. కుటుంబం అనేది వాడి మొట్టమొదటి గురి. ఇది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు. వాడి గురి కుటుంబం. ఎందుకంటే దేవుడి ప్రణాళిక కుటుంబం కాబట్టి వాడు దేవుడి ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేయడానికే వాడు చూస్తూ ఉంటాడే. కానీ దేవుడి ప్రణాళిక లేని దాని గురించి వాడు ఆలోచించడు. వాడు టైమే వేస్ట్ చేసుకోవడని వాడి ప్రణాళిక అంతా కూడా దేవుని ప్రణాళికని నాశనం చేయడానికే వాడు చూస్తూ ఉంటాడు. అయితే ఈ రోజు మళ్ళీ మొదటికి వస్తున్నాడు. ముగింపుకు వస్తుండగా యోబు భార్యని సాతాను ఎందుకు నాశనం చేయలేదనే దాని విషయంలో ఇదిగో సాతానిగా అర్థమైందండి. సాతానికి అర్థమవుతుంది ఏంటి అంటే అక్కడ ప్రాణం ఒకటే, ప్రాణం ఒకటే ఆత్మ. ఎవరండి? భార్యాభర్తలనే సత్యం సాతానికి తెలిసింది. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, యోబుని తప్ప నువ్వు ఎవరిని ముట్టడానికి వీలేదు. అది కూడా యోబు ప్రాణాన్ని తప్ప ఎవరిని ముట్టడానికి వీలేదు. నేను అనుకుంటున్నాను అక్కడ యోబు భార్యకు కూడా సిక్నెస్ వచ్చే ఉంటుంది, అనారోగ్య పరిస్థితి వచ్చే ఉంటుంది మేబీ. ఎందుకంటే నేను అనుకుంటున్నాను ఆమె ఆరోగ్యంగా మంచిగా ఉందని నేను అనుకోవట్లేదండి. కానీ తను కూడా బాధతోనే, వేదనతోనే, తను కూడా పుండ్ల పాలే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే భార్యాభర్తలంటే ఒకే ఆత్మ ఒకే ప్రాణం కాబట్టి దేవాది దేవుడు ఒక మాట, యోబు ప్రాణాన్ని ముట్టకూడదు అని అంటే యోబు యొక్క భార్య ప్రాణం కూడా ముట్టకూడదని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గానే చెప్పినట్టేనండి. ఆ విషయం సాతానికి అర్థమైంది. భార్యాభర్తలంటే ఒకే ప్రాణం ఒకే ఆత్మ, వారిని మనము విడదీయలేము అన్న విషయం వాడికి తెలుసు కాబట్టి అది ఎవరు కూడా విడదీయలేరని వాడికి తెలుసు కాబట్టి వాడు ఏమీ చేయలేకపోయాడు. కనీసం అంటే ఆమె ప్రాణాన్ని ముట్టలేకపోయాడండి. యోబు ప్రాణాన్ని అయితే ఎలా అయితే ముట్టలేకపోయాడో తన ప్రాణాన్ని కూడా ముట్టలేకపోయాడు. అందుకోసమే అంతా నాశనం అయిపోయింది. అన్ని నాశనం చేసేసాడు. అయిపోయింది కదండి, అన్ని నాశనం చేశాడు. దేవుడిచ్చిన పర్మిషన్తో అన్ని నాశనం చేశాడు. కానీ యోబు భార్యని ముట్టలేకపోయాడు, తన ప్రాణం జోలికి పోలేకపోయాడు. ఆయనను మనం అనుకుంటాం ఆమె మళ్ళీ మొదటి విషయానికి వస్తాను. యోబు ఎప్పుడైతే మూర్ఖురాల్లాగా ఉన్నావేంది, మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావేంటి, మనం మంచి అనుభవించాం కదా ఇప్పటివరకు, ఇప్పుడు చెడును కూడా అనుభవిస్తామన్నప్పుడు ఆమె గమ్మునున్నట్టుగా నాకు అనిపించిందండి. ఆ తర్వాత తనేం మాట్లాడలేదు. అందుకే దేవుడు కూడా ఆమెను కరుణించాడు. ఆమె వేదనతో మాట్లాడినాడు. దేవుడు హృదయస్థితిని చూస్తాడని, నోటి మాటల్ని కాదని గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. నీ నోటి నుండి బూతులు వచ్చినాడు అంటే నేను ఇక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే నేను బూతులు తిట్టాలి అంటలేను. కానీ ఒకవేళ నీ నోటి నుండి కోపము బూతులు వచ్చినా కానీ నీ హృదయంలో ఏ వేదనతో ఎట్లా మాట్లాడుతున్నానని చూసే దేవుడే. కానీ నువ్వు మాట్లాడిన మాటలను బట్టి తీర్పు తీర్చే దేవుడు కాదమ్మా. అవును, యాకోబు పత్రికలో నీ హృదయం నిండిన కొలదని నోరు మాట్లాడతానన్న మాట నిజమే. కానీ నీ హృదయంలో ఉన్న బాధ వేదనతోటి వచ్చిన మాటల్ని దేవుడు తూలుతాడండి. ఆయన తూలే దేవుడు, ఆయన పిచ్చి దేవుడు కాదు. ఆయన యథార్థవంతుడు, హృదయాంతరంగంలో ఎరిగిన దేవాది దేవుడని ఒట్టిగా ఆయనకి పేరు రాలేదండి. ఆయనకు అన్నీ తెలుసు. సర్వాంతర్యామి, సర్వజ్ఞానవంతుడు. ఇక్కడ యోబు భార్య యొక్క హృదయ స్థితిని తెలుసుకున్న దేవుడు మరి అక్కడ ఆమెను దీవించాడు. ఆమెను నువ్వు ఆ ముగ్గురిని శపించినట్టుగా ముగ్గురు విషయంలో దేవుడు మరి అక్కడ శిక్షించినట్టుగా అక్కడ ఏం జరిగిందండి, యోబు దగ్గరికి వీళ్ళ అర్పణలు తీసుకుని వెళ్ళి మరి అక్కడ అర్పించిన తర్వాత అప్పుడు దేవుడు వాళ్ళని దీవించాడంట, క్షమించాడంట. అప్పుడు యోబు ప్రార్థన చేశాడంట. చూడండి, ప్రార్థన చేయాల్సింది ఎవరు? మరి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే సరిపోదు. కానీ యోబు దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, బలి అర్పణలు అర్పించండి, అప్పుడే మీకు క్షమాపణ అని చెప్పిన దేవాది దేవుడు యోబు భార్యతో కూడా చెప్పొచ్చు కదండి. మరి తను బ్రతికుండడం ఫస్ట్ అయితే, బ్రతికున్న కారణం ఒకటైతే ఇంకొకటి ఏంటంటే ఆమెని దేవుడు ప్రశ్నించలే, శిక్షించలే. తర్వాత నువ్వు ఎందుకు అని కూడా ఆమెని మరి అడగలేదు. కానీ ఆ తల్లిని ఎంతగా దీవించాడంటే యోబునికి రెండంతలుగా ఏ రీతిగా ఇచ్చాడో, యోబుకి ప్రాణాతి ప్రాణమైన అంటే ప్రాణంలో ప్రాణం, శరీరంలో శరీరమైన మరి ఆ భార్యని కూడా దీవించాడండి. ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే మరొక్కసారి చెప్తున్నాను, కుటుంబం విషయంలో దుష్టుడు వాడు ఏమీ చేయలేక వాళ్ళు సపరేట్ చేయడానికి అన్ని పన్నాగాలు మనుషులను వాడుకుంటున్నాడు, మరి పరిస్థితిని వాడుకుంటున్నాడు, డబ్బును వాడుకుంటున్నాడు. అన్నిటికంటే భయంకరమైన పరిస్థితి ఏంటి తెలుసండి? ఇగో నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వేంటి నాకు చెప్పేదంటే నువ్వేంటి అనే పరిస్థితులు గుండా తీసుకెళ్ళిపోయి మరి వారిని విచ్ఛిన్నం చేస్తున్నాడు, సపరేట్ చేస్తున్నాడు. అక్కడ సాతాను గడికి గెలుస్తున్నాడు. నీకు కానీ, నీ భర్తకు కానీ, లేకపోతే నీ భార్యకు కానీ, అంటే
నా భార్య నా భర్త అనే రోషం ఏమాత్రమైనా నీకుంటే వాడు నీ కుటుంబం జోలికి రాడమ్మా. మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఇదే. ఏంటంటే పోనీ ఏమన్నా కానీ అని చెప్పేసి ఇష్టమైనట్టు వదిలేస్తున్నారు. కానీ నా భర్త అనే రోషం కలిగి నువ్వు నిలబడితే దేవాది దేవుడు కార్యం చేస్తాడు, సహాయం చేస్తాడు. దుష్టుడు మిమ్మల్ని ముట్టలేనని ఆ దేవాది దేవుడు ఇచ్చిన ఆజ్ఞని పట్టుకొని మరి నాశనం చేయగలిగిన హక్కు అవసరం ఉండి కూడా, అంటే ఆ సిచ్యువేషన్ ఉండి కూడా, ఆ పర్మిషన్ ఉండి కూడా యోబు భార్యని ముట్టలేకపోయిన సాతాని కంటే కూడా తెలివి తక్కువ వారిగా మనము జీవిస్తున్నామండి ఈ రోజులలో. అవును, సాతానికి తెలిసిపోయింది వాళ్ళిద్దరిని జతపరచడం, సపరేట్ చేయడం ఎవరి వల్ల కాదని. కానీ మన జీవితంలో మన పైన ఉన్న అభిషేకం, మనకున్న కృప, మనకున్న నెమ్మదిని మరి మర్చిపోయి, మనకి దేవుడిచ్చిన తలాంతులు మర్చిపోయి, మనకి దేవుడిచ్చిన పరిచయను మర్చిపోయి ఇష్టమానుసారమైన రీతిగా భార్యల్ని భర్తల్ని ఏ రీతిగా మనము మరి ఆ బంధానికి అర్థం లేని జీవితం జీవిస్తున్నామండి. ఆ బంధానికి ఇవ్వాల్సిన అర్హత, అంటే ఆ బంధానికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా జీవిస్తూ మరి సాతానికే మనము గెలుపునిస్తున్నామండి ఈ విషయంలో. దయచేసి సేవకులే కావచ్చు, సేవకురాలే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, ఈరోజు మిమ్మల్ని నిజంగా 2 చేతులు జోడించి అడుగుతున్నానండి. బయట ఉన్నవారు బెటర్ అండి, బయట ఉన్న వాళ్ళు అన్యులు బెటర్. వాళ్ళ భార్య పిల్లల విషయంలో ప్రేమ కనికరం అన్న చూపిస్తున్నారు. క్రైస్తవులు అనే వారు మూర్ఖులుగా తయారైపోయి సాతాని కంటే కూడా బలహీనమైపోయి పనికిరాని కథలు చేస్తూ మరి హింసిస్తున్నారు, భర్తలను హింసిస్తున్నారు, భార్యలను హింసిస్తున్నారు. 2 చేతులు కలిపితేనే చప్పట్లు నేను ఒప్పుకుంటాను. అంటే కొంతమంది విషయంలో భర్త చెడ్డవాడై ఉండొచ్చు, కొంతమంది విషయంలో భార్య చెడ్డలై ఉండొచ్చు, కొంతమంది విషయంలో ఇద్దరు మూర్ఖులైపోయి ఉండొచ్చు. కానీ ఏదేమైనా నువ్వు నిలబడుతున్నావా? నువ్వు నిలబడాలని ఇష్టపడుతున్నావా? ఇక్కడ యోబు గారు ఎంత చక్కగా చెప్పుకున్నాడు. ఆమె బాధతో వేదనతో చెప్పినప్పుడు మూర్ఖరాల్లాగా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మనం మెంచైనా మన చెడు కూడా తీసుకుందామని అక్కడ కంఫర్ట్ని ఇచ్చాడండి. కంఫర్ట్ని ఇచ్చాడు, ధైర్యం చెప్పాడు, లేకపోతే పర్వాలేదని చెప్పేశాడు. కానీ ఒక జవాబిచ్చి వదిలేశాడు. ఆమె మళ్ళా తిరిగి మాట్లాడి పోట్లాడి దేవునితో పోట్లాడలేదు. అందుకే దేవుడు ఆమెని ఘనపరిచాడు. నేను అనుకుంటున్నాను 2 దీవెన కాదు, కానీ మరి 2 దీవెన అంటే మరి నేను అనుకున్నాను 14 మంది పిల్లల్ని ఇవ్వచ్చు కదా దేవుడు. మరి ముగ్గురు ఆడపిల్లల బదులు మరి 6 మరి దేవుడు సంతానంగా ఇవ్వచ్చు. అంటే మొత్తం 10 మంది పోయినందుకు 20 మందిని ఇవ్వచ్చు దేవాది దేవుడు, ఇవ్వగలడు కూడా. మరి కానీ దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసామా? ఆమెకి న్యాయం చేశాడు. ఎట్లా న్యాయం చేశాడు? మరి 2 లేదు కదా అని అన్నప్పుడు నిజమే, పోయిన బిడ్డలు వస్తారండి. ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇది కూడా అనుకుంటాను, మరి సరే ఈ పశువుల మందలు ఇవన్నీ వేరండి, ఆస్తి అంతస్తు వేరండి. 2 పొందుకున్నాడు. దానికి అవి వస్తువులు కాబట్టి ప్రేమానురాగాలు ఉండకపోవచ్చు. కానీ కడుపులో నవమాసాలు మోసి కన్నా ఆ తల్లి పేగు మరి ఆ బిడ్డల కోసం ఎంత వేదన పడి ఉంటుంది. చనిపోయిన బిడ్డలు తిరిగి వస్తారండి. దేవుడు 2 దీవెన అంట. 2 దీవెన దేవుడు ఇచ్చాడు, కరెక్టే. 2 దీవెన అంటే మరి చనిపోయిన బిడ్డలు ఎలా వస్తారు? దాన్ని ఎట్లా నువ్వు పోల్చుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేసావా? ఈరోజు మరి ఒక ప్రశ్న ఈరోజు నేను అందుకే మిమ్మల్ని ధ్యానించమంటున్నాను నాతో పాటు కూర్చొని. ఎలా అంటే చూడండి, పోయిన బిడ్డలు ఎలా వస్తారండి? పోయిన బిడ్డలు అయితే రారు కదా. ఆ తల్లి బాధ అయితే ఎన్నటికీ తీరని బాధ కదా. మళ్ళీ 10 మంది పుట్టని, 20 మంది పుట్టని. ఒక్కసారి ఉదాహరణ చెప్తానండి. ఒక తల్లికి 4 పిల్లలు అనుకో, మొదటి బిడ్డ చనిపోయారనుకో, మిగతా 3 ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇంకిద్దరిని కన్నుండొచ్చు. కానీ ఎంతమందిని కన్నావంటే అందరినీ కలిపి అమ్మా నేను పురుడులోనే ఒక బిడ్డను కోల్పోయాను, నేను ఇంతమందిని కన్నానమ్మా అని చెప్తుంది. కానీ నాకు ఇంతమంది పిల్లలని చెప్పదు. అంటే ఒక ప్రాసెస్ ప్రకారంగా ఖచ్చితంగా నేను నాకు ఇంతమంది బిడ్డలు ఉండే కానీ ఒకరు చనిపోయారు అని చెప్తుంది. అంటే ఆ పిల్లోడిని అయితే మర్చిపోలేదు కదా, ఆ కన్న పేగు మర్చిపోదు కదా అండి. హల్లెలూయా. తల్లే కావచ్చు, తండ్రి కూడా అంతే అండి. అలాంటిది మరి రీస్టోరేషన్ ఎక్కడండి? అక్కడ రీస్టోరేషన్ ఎలా అయ్యింది? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? దాన్ని రీస్టోరేషన్ అని ఎలా అనుకుంటారో? ఆ దీవెన నువ్వు నేను ఎందుకు కోరుకోవాలి? పోయిన బిడ్డలు వస్తారా ప్రభా అని యోబు ఎందుకు పోరాడలేదు అనేది నాకు ప్రశ్న వచ్చింది. డబ్బు ఏముంది? 2 ఎందుకు? అసలు లేకపోతే ఏంటి? ఆస్తి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? యోబుకి ఆస్తి అవసరమా? అక్కడ దేవుడే ఉన్నాడు కదా. కానీ బిడ్డల పరిస్థితి అని ఆలోచన చేస్తే నాకు నిజంగా ఒక విషయం అర్థమైంది. దేవుడు అంటే అక్కడ ఆలోచన చేసినప్పుడు ప్రభా పోయిన బిడ్డలు రారు కదా అన్నప్పుడు సంఖ్యని జ్ఞాపకం చేశాడు దేవుడు. ఆ సంఖ్యని ఒకసారి చూడన్నాడు. నిజంగా నాకు బైబిల్ అంతా రాదండి, నేను మీతోనే చూసి మాట్లాడుతున్నాను. నేను ఒక చిన్న సండే స్కూల్ పిల్లలకు చెప్పినట్టుగానే చెప్తున్నాను. నాకు ఎక్కడ ఏ వాచనం ఉంటుందో కూడా సరిగ్గా తెలియదు. కానీ వెంటనే నేను ఆ బైబిల్ని మళ్ళీ ఓపెన్ చేసి నేను లెక్క చూసినప్పుడు నాశనానికి ముందుగా అంటే యోబుని సాతాను అటాక్ చేయడానికి ముందుగా ఎంతమంది బిడ్డలు ఉన్నారో, మరి 2 దీవెన అని దేవుడు దీవించిన తర్వాత మరి అంతేమంది పిల్లల్ని కన్నట్టుగా మనకు తెలుసు. ప్రభా ఇదేంటి ప్రభా, ఇక్కడ డబ్బులు లేదేంటి ప్రభా, ఇక్కడ డబ్బులు లేదేంటి ప్రభా అని నేను అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏ బిడ్డలనైతే నేను తీసుకున్నానో, ఏ బిడ్డలైతే చనిపోయారో అదే బిడ్డల్ని నేను తిరిగి ఇచ్చాను. అలాంటప్పుడు మరి కరెక్ట్ ఆ ఏజ్ పిల్లలే రావాలి కదా ప్రభా. వాళ్ళు చనిపోయిన అంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదమ్మా. మరి చనిపోయిన వాళ్ళని లేపగల శక్తి గల దేవుడు కదా ప్రభా. మరి వాళ్ళని లేపి తీసుకొచ్చావా అంటే కాదు. మరి కని ఉన్న మరలా మరి
తన భార్యతో కూడినప్పుడు మరి పిల్లలు కలిగి ఉన్నారని చెప్పేసి చక్కటి మాట ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆ ముగ్గురు కుమార్తెల విషయంలో చూస్తే కూడా ముందు బిడ్డల కంటే కూడా మరి అందమైన వారిగా ఉన్నారంట. హల్లెలూయా, అందమైన వారిగా ఉన్నారంట. అలాంటి అందమైన ఆడపిల్లలు మరి ప్రపంచంలో లేనే లేరని కూడా బైబిల్ చెప్తుంది. అంటే ముందు లాంటి వారు కాదు మరి వీళ్ళు, అంటే ముందు మహిమ కంటే మరి కడవరి మహిమ అత్యధికం అన్నట్టుగా శ్రేష్టమైన బిడ్డల్ని దేవుడు ఇచ్చి ఉన్నట్టుగా చెప్తున్నాడు. మరి ఇక్కడ కూడా ప్రభా పోయిన బిడ్డలు పోయినట్టే కదా అని మళ్ళీ ఆలోచించేస్తుంటే క్లియర్గా అర్థమైంది ఏంటంటే, నేను అనుకున్నాను ఆ తల్లి మొట్టమొదటిగా గర్భవతి అయినప్పుడు మరి ఎప్పుడైతే ఆ బిడ్డను కనిందో, మొదటి కుమారుని కనిందో, బిడ్డను కనిందో, ఆ బిడ్డల్ని ఒక్కొక్కరిని కంటుంటే ఏ బిడ్డ సంఖ్య అప్పుడు అంటే మొదటి కుమారుడు పుట్టినప్పుడు, అంటే చనిపోయిన కుమారుడు పుట్టినప్పుడు ఏ రీతిగా ఉన్నాడో ఇప్పుడు ఈ కుమారుడు పుట్టినప్పుడు ఆ రీతిగానే ఉన్నాడేమో అనిపించిందమ్మా నాకు. ఆ తర్వాత నాకు నిజంగా దేవుని సన్నిధి నన్ను ఎంతగా ఆవరించిందంటే, గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఎస్, ఈజ్ ద గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. నువ్వు బాధపడుతున్నావా? నీ జీవితంలో ఏది కోల్పోయావు, ఎంత కోల్పోయావు నాకు తెలియదమ్మా. ఇదిగో ఆమె రెండో బిడ్డను కనినప్పుడు మరి ఒక్కసారి ఆ బిడ్డను చూస్తే తన మొదటి సంతానం, మొదట కన్నా బిడ్డలో రెండో బిడ్డ ఏ రూపంలో ఉన్న అదే రూపంలో ఉన్న బిడ్డ, మరి తర్వాత మూడో సంతానం, నాలుగో సంతానం, అలా 10 మందిని కన్నప్పుడు ప్రతి బిడ్డ కూడా కోల్పోయిన ఆ బిడ్డల రూపంలో ఉన్నప్పుడు మరి అలాంటి రూపం అండి. హల్లెలూయా. మరి పాత వారి కంటే వీళ్ళు ఎట్లా మేలుకరమైనది కూడా నేను చెప్పబోతున్నాను. ఎలా అంటే వారైతే సేమ్ రూపంలో వచ్చి ఉన్నారు అన్నట్టుగా నాకు ఆత్మదేవుడు బయలుపరిచాడు. అంత మాత్రమే కాదు, మరి ఆడపిల్లలైతే అందంగా ఉన్నారు, శ్రేష్టంగా ఉన్నారు. అది దీవెన, అది డబుల్ బ్లెస్సింగ్ అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే అక్కడ యోబు గారు ఏం చేశారు తెలుసా? ఫస్ట్ మొదట్లో ఏంటంటే వారి కోసం ప్రతిరోజు తప్పు చేస్తున్నారు, నా బిడ్డలు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళు పాపంలో ఉన్నారండి. జాగ్రత్తగా వినండి. పాపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పే రీతిగా చెప్తున్నాడు, కానీ అదే విధిగా మరి వారి కోసం అర్పణలు, బలి అర్పణలు చేస్తున్నాడండి. ఇక్కడ చూస్తే నూతనంగా పుట్టిన ఈ బిడ్డలలో పాపం అనేది లేదు. మరి మంచిగా మరి న్యాయపూర్వకంగా యథార్థంగా వారిని పెంచడం మాత్రమే కాదు, పవిత్రమైన జీవితాన్ని జీవించడం మాత్రమే కాదు, వారి యోగ్యులుగా మరి దేవునికి మరి కుమారులుగా మరి ఆ యోబుకి తగిన బిడ్డలుగా మరి రెండోసారి జీవించడం అనేది జరిగిందని ఆత్మదేవుడు బయలుపరచాడండి. ఇందులో మీరేమన్నా అభ్యంతరం చెప్తే నాకు సంబంధం లేదు, కానీ నేను మాత్రం నా ఆత్మదేవుడు నాకు బయలుపరిచిన సత్యాన్ని మీకు నేను బోధించడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రిస్టోరేషన్ అండి, ఇది నిజమైన రిస్టోరేషన్. ఆయన అందుకే అంటాడు, మనం కూడా చనిపోయిన తర్వాత మహిమా స్వరంతో మనం పరలోకానికి వెళ్తాం. ఈ మట్టి శరీరం అయితే పరలోకానికి వెళ్ళదు, కానీ ఆయన మనకిచ్చిన మహిమా స్వరూపం అనేది పరలోకానికి వెళ్తుందంట. ఇదిగో మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు, యోబు భార్య మూర్ఖురాలు లాగా చేసిందే కానీ మూర్ఖురాలు కాదు. దయచేసి ఆ స్త్రీని గౌరవించుదాం ఈ రోజు నుండి. ఆ బిడ్డని ఎంతగా ఇచ్చించాడంటే అంతగా ఇచ్చించాడని మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ర గొప్ప దేవ, ప్రార్థనతో ముగించుకుందామా? పరిశుద్ర గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈరోజు ఎంతమంది అయితే వారు నష్టపోయి ఉన్నారో తను వారి జీవితంలో బిడ్డలనే కోల్పోయి ఉండొచ్చు ప్రభా. కానీ ప్రభా నువ్వు ఏ రీతిగా రిస్టోరేషన్ చేస్తావో నాకు తెలియదు, కానీ ప్రభా యోబు యొక్క భార్య విషయంలో నువ్వు చేసిన న్యాయానికి ప్రభా నాన్న తగ్గినట్టుగా ప్రభా నాయన నా తన నీ బిడ్డలకి ప్రభా నాయన న్యాయం చేయండి, రిస్టోరేషన్ చేయండి, వారు కోల్పోయినంత తిరిగి దయచేయండి. యోబుకి ఏ రీతిగా రెండంతలుగా ఇచ్చారో ఆ రీతిగా దయచేసి మీరే మహిమ పొందుకోమని ప్రభా నాయన ఈ సందర్భంలో మరొక్కసారి అడుగుతున్నాం తండ్రి. ప్రభా ప్రతిదీ మీ చిత్తానుసారంగా జరుగులాగా ప్రతి కుటుంబాన్ని కట్టి గణపరచమని. యోబు జీవితంలో ప్రభా నిజమే కుటుంబం గురించిన ఎంత సత్యము, ఒక ఫ్యామిలీ గురించిన ఎంత మర్మాలు ఉన్నాయని ఈరోజు మాకు బోధించిన దేవానికి స్తోత్రం తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.